అందరికీ జై శ్రీరామ్. మీ ముందుకు ఒక మంచి స్నాక్స్ ఐటెంతో వచ్చాను. ఆనియన్ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవడానికి బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద ఆనియన్, శనగపిండి, కారప్పొడి, సాల్ట్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ తరిగిన ఉల్లిపాయల్లో 2 స్పూన్ల కార పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. సోడా వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి లూజ్ కాకూడదు, గట్టిగా ఉండకూడదు. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మెత్తగా లూజ్ అయిపోయినా సరిగా రావు, బజ్జీలాగా ఉన్నా క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి. అందుకోసమని చూసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. చూడండి, అలా ఉండాలి. స్టవ్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైందా అని చూసుకున్న తర్వాత పకోడీను విడివిడిగా వేయాలి. ఆనియన్ ఇలా అనుకుంటూ, చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా విడివిడిగా అనుకుంటూ వేయాలి. వేస్తేనే క్రిస్పీగా ఉంటుంది. మనం బజ్జీ టైప్ వేస్తే మెత్తగా ఉంటుంది. స్లోగా వేసుకోవాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినా తొందరగా అయిపోతుంది. ఈ స్నాక్స్ చేసి పెట్టొచ్చు. ఎవరికైనా కూడా పకోడీ అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకోసమనే. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా ఉండాలంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా విడివిడిగా వేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది. పకోడీ క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. అందుకనే అలా క్రిస్పీగా వేసుకోండి, ట్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీసుకోవాలి. పిల్లల సాస్తో పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది పకోడీ. చూడండి ఎలా వచ్చాయో, అలా బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా ఉంటుంది. వాటి కాంబినేషన్ టీ పెట్టుకొని టీ కాంబినేషన్గా పకోడీ తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, పిల్లలకు ఇష్టంగా తింటారు. మనం టీ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా, పకోడీ తొందరగా అయిపోతుంది కాబట్టి వేసి పిల్లలకు పెట్టచ్చు. ఇది 2-3 డేస్ నిల్వ ఉంటుంది. క్రిస్పీగా చేసుకుంటే 2-3 డేస్ అయినా ఉంటుంది. పిల్లలకు ఇష్టంగా ఎప్పుడంటే అప్పుడు తినచ్చు. అందుకోసమని ఇలా పకోడీ చేసి పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. టీ పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా క్రిస్పీగా వచ్చాయి.